హే గైస్, లాస్ట్ వీడియోలో నేనైతే మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఇన్వెస్ట్ చేస్తానో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ లో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్వెస్ట్ చేయాలంటే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్తాను. ఈ మధ్య ఏంటంటే గ్రో అనే యాప్ బాగా యూజ్ చేస్తున్నారు, లేదా ఏంజల్ వన్, ఈ రెండిట్లో ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అవైతే కొన్ని మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే మంత్లీ కానీ ఇయర్లీ కానీ, సో అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ మీ దగ్గర మ్యాండేటరీగా పాన్ కార్డ్ అయితే ఉండాలి. ఆ పాన్ కార్డ్ అండ్ సేమ్ టు సేమ్ మీ బ్యాంక్ కూడా లింక్ అయి ఉండాలి. అండ్ మొబైల్ బ్యాంకింగ్ ఇవన్నీ యాక్టివ్ లో ఉండాలన్నమాట. మీ బ్యాంక్ అకౌంట్ కి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో మీ ఫోన్ నెంబర్ కూడా అదే ఉండాలి. అండ్ పాన్ కార్డ్ కూడా అదే అటాచ్ అయి ఉండాలన్నమాట. లేదంటే ఫస్ట్ ఇవన్నీ చేసుకోండి. దెన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ పాన్ డీటెయిల్స్, మీ కరెక్ట్ డీటెయిల్స్, నామినీస్ అండ్ కేవైసీ కూడా చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత డిమాట్ అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత మీకు యాక్టివేషన్ అయినట్టు మెయిల్ గానీ మెసేజ్ గానీ వస్తుంది. దెన్ మీరు రెడీ టు ఇన్వెస్ట్ అనమాట, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ స్టాక్స్ లో కానీ. నేనైతే మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే ఇన్వెస్ట్ చేశానో నేనైతే స్క్రీన్ మీద ఇస్తున్నా చూడండి. సో ఇవే నేను ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక ఏమైనా ఇన్వెస్ట్ చేస్తుంటే నాకు మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్ లో. వాటి గురించి తెలుసుకొని నేను కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాను, లేదంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. బేసిక్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 500 నుండి చేయొచ్చు, కొన్ని అయితే 100 నుండి కూడా చేయొచ్చు అనమాట. సో వాటిని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చూసుకోండి. అండ్ ఆటో పే అయితే పెట్టుకోండి మంత్లీ, లైక్ ఫిక్స్డ్ డేట్ పెట్టుకుని. సో మీకు కూడా మీ ఎక్స్పెన్సెస్ అనేది తెలుస్తుంది ఎంత ఎటు వెళ్తుంది అని. సో ఈజీ కూడా అవుతుంది అనమాట. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్ లోకేష్ ది ట్రావెలర్.